హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. దేనికి సంబంధించినటువంటి ఏ పోస్టుకి సంబంధించినటువంటి మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి. ఇది గ్రూప్ 1 పోస్ట్తో సమానంగా ఉన్నటువంటి పోస్ట్ అనమాట అండి. మొత్తం 38 పోస్టులకు గాను 38 వేకెన్సీస్ గాను ఈ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక 61,960 రూపాయల నుంచి 1,51,370 రూపాయలు ఆర్పిఎస్ 2022 ప్రకారం వీరికి పే స్కేల్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. గ్రూప్ 4తో సరిసమానంగా ఉన్నటువంటి హోదా కలిగినటువంటి పోస్ట్ అనమాట అండి. ఎవరైతే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారో తప్పకుండా వారు అప్లై చేసుకోండి అండి. ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ నామ్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీస్ వీరికి ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులోనే ఉండడం జరుగుతుంది అనమాట అండి. తప్పుకోకుండా ఈ ఏజ్ క్రైటీరియా ఉన్నటువంటి వారు, అదే రకంగా ఇప్పుడు ఏదైతే నేను వారికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తానో వీటికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక జనవరి 9వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందన్నమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి జనవరి 9న స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఎండింగ్ వచ్చేసి జనవరి 29న మీకు రమ్మరమ్మి 20 డేస్ అనేటువంటిది టైం వేయడం జరిగిందనమాట అండి. 29th midnight 11:59 కల్లా ఎండ్ అయిపోతుందని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. సో లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయకోకుండా 9th నుంచే మీరు ప్రాసెస్ అనేటువంటి స్టార్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఏ విధమైనటువంటి సర్వర్ అనేటువంటిది డౌన్గా లేకుండా సర్వర్ అనేటువంటిది ఈజీగా ఉంటుందన్నమాట అండి. లాస్ట్ డేట్లో ఎక్కువ అప్లికేషన్స్ చేస్తారు కాబట్టి అప్లికేషన్ మూలాన మీకు సర్వర్ అనేటువంటిది డౌన్ అవుతుంది కాబట్టి 9th నుంచి మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి. చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మీరు psc.ap.gov.in వెళ్ళి మీరు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఫామ్ అనేటువంటిది మీరు ఫిలప్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే 38 పోస్టులు అనేటువంటిది నేను మీకు మెన్షన్ చేశాను కదండి. ఈ 38 పోస్టులకు సంబంధించినటువంటి ఇప్పుడు బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటి చూద్దాం అనమాట. అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. అంటే ఏ జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు అనేటువంటిది ఇచ్చారనేటువంటిది మనకు తెలిస్తే దాన్ని బట్టి ప్రిపరేషన్ అనేటువంటిది మోడ్ మనం స్టార్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో బ్రేకప్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి పోస్ట్స్ అనేటువంటిది ఈ రకంగా వేయడం జరిగింది అనమాట అండి. పోస్ట్స్ అనేటువంటి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 కింద మనకి కేటగిరైజ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడంతా కమ్యూనిటీస్ అనేటువంటిది వేయడం జరిగింది. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 సంబంధించినటువంటి కమ్యూనిటీస్. ఇక్కడ జోన్ 1లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య, జోన్ 2, జోన్ 3, జోన్ 4లో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య, ఇక్కడ గ్రాండ్ టోటల్ ఉన్నటువంటి సంఖ్య అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక జోన్ 1లో ఓసీకి వచ్చేసి ఒక పోస్టు, నెక్స్ట్ బీసీసీకి వచ్చి ఒక పోస్టు, బీసీడీకి వచ్చి ఒక పోస్టు, ఎస్సీకి వచ్చి ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్కి వచ్చి ఒక పోస్టు. ఇక్కడ పోస్టుల వరకు మీకు అంత క్లియర్గా ఉంటుంది. కానీ కింద మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ నోట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. ఈ నోట్లో మీరు చూసుకున్నట్లయితే కనుక అమాంగ్ ద 7 వేకెన్సీస్ ద ఫాలోయింగ్ ఆర్ రిజర్వ్డ్ అండర్ హారిజంటల్, అంటే ఉమెన్స్కి కేటాయించడం జరిగిందనమాట. అందులో ఏంటంటే ఓసీకి వచ్చి ఒక పోస్ట్, అంటే ఇందులో ఒక పోస్టు ఉమెన్కి అనేటువంటిది వేయడం జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్కి వచ్చి ఒక పోస్ట్, ఉన్న పోస్ట్ ఒక్కటే, ఆ ఒక పోస్ట్ కూడా ఉమెన్కి వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బీసీడీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్, బీసీడీలో ఉన్న పోస్ట్ ఒక్కటే, ఇది కూడా ఉమెన్కి కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జోన్ 1లో మనకి టోటల్గా ఉన్నటువంటి 7 పోస్టుల్లో 3 పోస్టులు అనేటువంటిది ఉమెన్కి వేయడం జరిగింది అనమాట. అంటే దీనికి మేల్స్ అనేటువంటి వారు దీనికి ఎలిజిబిలిటీ లేరు. ఆల్రెడీ ఉమెన్స్కి పోస్ట్స్ అనేటువంటిది వేయడం జరిగింది. ఈ ఉమెన్స్ అనేటువంటి వారు ఈ పోస్టులకు అంటే 3 పోస్టులకు కాకుండా, అంటే జోన్ 1లో పర్టికులర్గా చెప్తున్నాను, ఈ 3 పోస్టులకు కాకుండా మిగతా పోస్టులు అంటే 7 పోస్టులకి వీళ్ళు ఎలిజిబిలిటీగానే ఉంటారు. సో జనరల్ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది కాబట్టి, అంటే మేల్ అనేది ఏమి ఉండదు, జనరల్ కేటగిరీ ఉంటుంది కాబట్టి జనరల్ కేటగిరీకి కూడా వీరు ఎలిజిబిలిటీ ఉంటారు కాబట్టి. సో ఉమెన్స్కి వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక జోన్ 1లో 3 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగిందండి. ఇప్పుడు అలానే జోన్ 2లో ఉమెన్స్కి ఎన్ని పోస్టులు ఇచ్చారు అనేటువంటి చూద్దాం. ఫస్ట్ జోన్ 2లో ఓసీకి వచ్చి 4 పోస్టులు, బీసీఏకి వచ్చి ఒక పోస్టు, బీసీబీకి వచ్చి ఒక పోస్టు, బీసీడీకి వచ్చి ఒక పోస్టు, బీసీఈకి వచ్చి ఒక పోస్టు, ఎస్సీకి వచ్చి 2 పోస్టులు, ఎస్టీకి వచ్చి ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్కి వచ్చి ఒక పోస్టు. వెరసి మొత్తం
12 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. టోటల్ ఉన్నటువంటి వేకెన్సీస్లో జోన్ 2లోనే మనకు ఎక్కువ మట్టుకు వేకెన్సీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఈ 12 వేకెన్సీస్లో మనకి ఉమెన్స్కి రిజర్వేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఓసీలో 2 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. 2 పోస్టులు ఓసీలో వేయడం జరిగింది. అదే రకంగా బీసీడీలో 1 పోస్ట్ అనేటువంటిది ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట. నెక్స్ట్ బీసీఈలో 1 పోస్ట్ అనేటువంటిది ఉమెన్కి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీలో 1 పోస్ట్ అనేటువంటిది ఉమెన్కి కేటాయించడం జరిగింది అనమాట. సో వెరసి మొత్తం 12 పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక 5 పోస్టులు అనేటువంటిది ఉమెన్కి కేటగిరీకి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. మిగతా ఉన్నటువంటి 7 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 7 పోస్టులకు కూడా జనరల్ కేటగిరీ కింద వర్క్ అవుతుంది కాబట్టి దీనికి కూడా మరలా ఉమెన్స్ అనేటువంటి వారు ఎలిజిబిలిటీ ఉంటారనమాట అండి. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ మనకి 19 పోస్టుల్లో 8 పోస్టులు అనేటువంటిది ఉమెన్స్కి వెళ్ళిపోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ జోన్ 3లో చూసుకున్నట్లయితే కనుక టోటల్ 8 వేకెన్సీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో ఓసీకి వచ్చి 4, బీసీబీకి వచ్చి 1, బీసీసీకి వచ్చి 1, ఎస్సీకి వచ్చి 1, అదే రకంగా ఈడబ్ల్యూఎస్కి వచ్చి 1 పోస్ట్ వేయడం జరిగిందండి. అయితే ఇందులో ఉమెన్స్కి చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఉమెన్స్కి వచ్చేసి 1 పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగిందండి ఓసీలో. ఈడబ్ల్యూఎస్లో వచ్చేసి 1 పోస్ట్, ఉన్న 1 పోస్ట్ కూడా ఉమెన్స్కి వేయడం జరిగింది. నెక్స్ట్ బీసీబీలో 1 పోస్ట్ అనమాట అండి. బీసీబీ ఉన్న 1 పోస్ట్ కూడా దీన్ని ఉమెన్కి వేయడం జరిగింది అనమాట. మొత్తం ఈ 8 పోస్టులు మనం చూసుకున్నట్లయితే మొత్తం 3 పోస్టులు అనేటువంటిది ఉమెన్కి కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట అండి. మిగతా 5 పోస్టులకు కూడా వారు అప్లికేబుల్ అవడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ జోన్ 4. ఈ జోన్ 4లో చూసుకున్నట్లయితే కనుక ఓసీకి 3 పోస్టులు, నెక్స్ట్ బీసీఏకి 1 పోస్టు, బీసీబీకి 1 పోస్టు, బీసీడీకి 1 పోస్టు, బీసీఈకి 1 పోస్టు, ఎస్సీకి 2 పోస్టులు, ఎస్టీకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు. ఈ రకంగా వెరసి 11 పోస్టులు రావడం జరిగింది. ఇందులో ఓసీకి వచ్చేసి 2 పోస్టులు ఉమెన్కి అనేటువంటిది కేటగరైజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ బీసీడీకి సంబంధించినటువంటి 1 పోస్టు ఉమెన్కి కేటగరైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ బీసీఈకి సంబంధించినటువంటి 1 పోస్టు ఉమెన్కి కేటగరైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించినటువంటి 2 పోస్టులో 1 పోస్టు ఉమెన్కి అనేటువంటిది కేటగరైజ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా 11 పోస్టులో 5 పోస్టులు అనేటువంటిది ఉమెన్కి వేయడం జరిగింది. మిగతా 6 పోస్టులకు మనం జనరల్ కేటగిరీ అనేటువంటి వారు ఎలిజిబిలిటీగా ఉండడం జరిగింది అనమాట అండి. సో వెరసి మనం చూసుకున్నట్లయితే మొత్తం ఉన్నటువంటి 38 పోస్టుల్లో మనకి చూసుకున్నట్లయితే 3, 5, 8, 8, 3, 11, 11, 1, 11, 5, 16 పోస్టులకి ఉమెన్ అనేటువంటి వారు ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది అనమాట అండి. వీళ్ళు తర్వాత మళ్ళీ జనరల్ లిస్ట్లో కూడా వీళ్ళు పోటీ పడేటువంటి అవకాశం ఉందన్నమాట. అలానే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 16 పోస్టులు 16 పోస్టులు అలానే మూడు పోస్టులు అనేటువంటిది పీబీడీ అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉన్న వారికి 3 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఒక రకంగా చూసుకున్నట్లయితే 19 పోస్ట్స్ అనేటువంటిది వెళ్ళిపోవడం జరిగింది. మిగతా 19 పోస్టులు మాత్రమే మనం ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది అనమాట అండి. అయితే ఇప్పుడు ఈ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూసుకున్నాం కదండి. జోనల్ వైజ్గా జోన్ 1లో 7, జోన్ 2లో 12, జోన్ 3లో 18, జోన్ 4లో 11 ఉన్నాయి కదండి. ఇప్పుడు అసలు ఆ జోన్లు ఏంటంటే ఉన్నాయి, ఆ జోన్లో ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు మీకు చూద్దాం. తద్వారా మీకు కొంచెం అవగాహన అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం జోన్కి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళిపోదామండి. జోన్ 1 చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు జోన్ సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది వేయడం జరిగింది. మొత్తం జోన్ 1లో చూసుకున్నట్లయితే కనుక జోన్ 1 ఇందులో మనకి 7 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేటువంటిది దీంట్లో 7 పోస్టులు వేయడం జరిగింది. నెక్స్ట్ జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్ దీంట్లో మనకి 12 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. నెక్స్ట్ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జోన్ 3 దీంట్లో మనకి 8 పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు అనేటువంటిది అండి దీనికి 11 పోస్టులు. ఈ రకంగా వెరసి 38 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించినటువంటి అయిపోయింది, ప్రాసెస్ అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వారు ఏజ్ క్రైటీరియా ఏంటిది, ఏజ్ క్రైటీరియా తర్వాత దీనికి ఉన్నటువంటి అంటే ఇప్పుడు మనం ఏజ్ క్రైటీరియా చూద్దాము. ఏజ్ క్రైటీరియా తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి చూద్దాము. దాని తర్వాత ఫీజ్ పేమెంట్ అనేటువంటి చూసి తర్వాత సెంటర్స్ చూద్దాము. ఇది ఒక ప్యాటర్న్లో మీకు వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. సో ఇక్కడికి మనకి చూసుకున్నట్లయితే కనుక అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ క్రైటీరియాలోకి మనం వద్దాం. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉన్నటువంటి వారు దీనికి అప్లికేబుల్ అన్నారు. అది కూడా ఇది 10/10/2023 ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక
18 to 42 ఇయర్స్ ఉన్నటువంటి వారు దీనికి అప్లికబుల్ అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. అలానే ఎస్సీ వరకు చూసుకున్నట్లయితే కనుక +5 యాడ్ చేసుకోండి 47 ఇయర్స్. పర్సన్ విత్ డిసబిలిటీస్ చూసుకున్నట్లయితే కనుక +10 యాడ్ చేసుకోండి 52 ఇయర్స్. అదే రకంగా ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్సీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు +3 ఇయర్స్ అనేటువంటిది యాడ్ చేసుకోండి 45 ఇయర్స్ అనమాట. సో ఈ రకంగా ఏజ్ అనేటువంటిది ఎస్సీ వారికి 47, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 47, పర్సన్ విత్ డిసబిలిటీకి వారికి 52 ఇయర్స్. అదే రకంగా ఎక్స్ సర్వీస్ మెన్ చూసినట్లయితే 45 ఇయర్స్. ఈ రకంగా ఏజ్ అనేటువంటిది వారికి డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఏజ్ క్రైటీరియా తర్వాత నెక్స్ట్ అనేటువంటిది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట అండి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ గ్రాడ్యుయేట్స్ని అడగడం జరుగుతుంది అనమాట. ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ సూటబుల్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు బీఈడి కోర్సెస్ ప్రకారం పీజీలో ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులు మంచి పోస్టులు అనమాట అండి. గ్రూప్ 1 క్యాడర్తో సమానమైనటువంటి మంచి హుందా కలిగినటువంటి పోస్టులు అనమాట. ఎవరైతే ఈ పోస్టులు అంటే ఫస్ట్ ఆర్ సెకండ్ పీజీ గ్రాడ్యుయేట్ చేస్తూ అదే రకంగా సబ్జెక్ట్ సూటబిలిటీ బీఈడి కోర్సుకి సూటబిలిటీ సబ్జెక్ట్స్కి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్కి అనేటువంటిది మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి ఫీజ్ ప్రాసెస్ అనేటువంటిది మనం చూద్దామండి. ఫీజ్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే కనుక ఎగ్జామినేషన్ ఫీజు ఎట్లా, దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎవరు ఎగ్జామ్షన్ ఉంది దానికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కనుక అప్లికేట్ మస్ట్ పే 250 రూపీస్ అనేటువంటిది అప్లికేషన్ ఫీజు కింద దీన్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఇది అప్లికేషన్ ఫీజు కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 120 రూపీస్ అనేటువంటిది ఎగ్జామినేషన్ ఫీజు కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో 250 రూపీస్ అనేటువంటిది అందరూ పే చేయాలి. అదే 120 రూపీస్ ఏదైతే ఉందో ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి దానికి ఎగ్జామ్షన్ ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ పీబీడీస్ అదే రకంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ అనేటువంటి వారు, ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ వైట్ కార్డు ఉన్నటువంటి వారు, అదే రకంగా అన్ఎంప్లాయిడ్ ఉన్నటువంటి వారు, వీళ్ళకి మాత్రమే 120 రూపీస్ అనేటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించిన ఫీజు అనేటువంటిది పే చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపూర్, కర్నూలు ఈ 13 జిల్లాల్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేటువంటిది మీరు కండక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఎక్కడైతే దగ్గరలో ఉందో మీరు ఉన్నటువంటి దానికి దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్ అనేటువంటిది పెట్టుకోండి. తద్వారా మీకు సెంటర్స్ అనేటువంటిది దగ్గరలో పడుతుంది. మీరు ఈజీగా ట్రావెల్ చేయడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలోనే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవడం అనేటువంటిది మంచిదన్నమాట అండి. దగ్గరలో వెళ్ళేసి మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి ఎంతగానో మీకు యూస్ఫుల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం సెలక్షన్ ప్రాసెస్ మనం చూసినట్లయితే కనుక ప్రిలిమ్స్ అదే రకంగా మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ప్రిలిమ్స్ మెయిన్స్ ఈ రెండిట్లో రాసినటువంటి వారిని మాత్రమే సెలెక్ట్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే ఓసీ, స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ వారికి 40% అనేటువంటిది, బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటిది 35%, ఎస్సీ ఎస్టీ పీబీడీస్ వారికి 30% మార్క్స్ అనేటువంటిది వచ్చినట్లయితే కనుక వారు ఎలిజిబిలిటీ అని చెప్పి చెప్తారు. కానీ మనకి టోటల్ ఉన్నటువంటి 38 పోస్టులకు కానీ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు తీసుకునేటువంటి పోస్టులు అంటే సెలక్షన్ ప్రాసెస్లో వచ్చినప్పటికీ 1:50 తీసుకుంటారా, 1:15 తీసుకుంటారా, 1:30 తీసుకుంటారా అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి ఈ మార్క్స్ అనేటువంటి జస్ట్ బెంచ్ మార్క్స్ అనమాట. కాకపోతే మీకు ఫైనల్లో అంటే మీరున్నటువంటి ఏరియాలో ఒక్క పోస్ట్కి వచ్చేసి ఎంతమంది దానికి పోటీ పడుతున్నారు అనేటువంటిది మాత్రం ఫైనల్గా మీకు మార్క్స్ వచ్చినప్పుడు మాత్రమే, మీకు మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది అనమాట అండి. సో అప్పటి వరకు జస్ట్ అంటే నార్మ్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ నార్మ్ బట్టి ఇంత మట్టు ఉన్నటువంటి వారు క్వాలిఫై మార్క్స్ అని చెప్పి అంటారు. కానీ మీకు ఫైనల్గా మీకున్నటువంటి ఏరియాలో కాంపిటీషన్ మీదుగానే మీకు డిపెండ్ అయి ఉంటుంది అనమాట అండి. ఇప్పుడు మనం పోస్టులు అన్నిటి చూసేసుకున్నాం కాబట్టి సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట అండి. సిబిటి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ డిగ్రీ స్టాండర్డ్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటున్నట్లుగా చెప్పడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ పేపర్ అంటే ప్రిలిమ్స్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ప్రిలిమ్స్ అనేటువంటిది ఓన్లీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ ఉంటుందన్నమాట. 150 క్వశ్చన్స్, 150 మార్క్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట అండి. 150 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 150 మినిట్స్ అనేటువంటిది కూడా టైం ఇవ్వడం జరిగింది అనమాట. అయితే పెనాల్టీ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి.
1/3 ఆఫ్ ద మార్క్ అంటే 0.33 మార్క్స్ అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ కింద తీసుకుంటున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అయితే ఈ జనరల్ స్టడీస్ అదే రకంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన టాపిక్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ ఇండియా, అదే రకంగా జియోగ్రఫీ, ఇండియా ఫోకస్, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, లాజికల్ రీజనింగ్, అదే రకంగా డేటా అనాలిసిస్ అనేటువంటిది మనకి సిలబస్గా ఉండడం జరిగింది అనమాట అండి. మెయిన్స్లో కూడా మనకి చూసుకున్నట్లయితే కనుక సేమ్ జనరల్ స్టడీస్ అని అండ్ మెంటల్ ఎబిలిటీస్ ఉంది కాబట్టి సేమ్ టాపిక్స్ అనేటువంటిది మ్యాక్సిమం అందులోనే కవర్ అవుతాయి అనమాట అండి. మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక మెయిన్స్లో మనకు మొత్తం 3 పేపర్లు ఉండడం జరుగుతుంది అనమాట అండి. జనరల్ స్టడీస్ ఇది 150 మార్క్స్, ఎడ్యుకేషన్ 1 అనేటువంటిది 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ డ్యూరేషన్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ 2 అనేటువంటిది 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ డ్యూరేషన్. ఇది కూడా 0.33 అంటే 1/3 అంటే 0.33 మార్క్స్ అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ పెనాల్టీగా ఉన్నట్లుగా మనకి ఇందులో మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. జనరల్ స్టడీస్ దానికి సంబంధించిన సిలబస్ అనేటువంటి సేమ్ ఉందండి. అయితే ఇప్పుడు ఎడ్యుకేషన్ 1 అనేటువంటి దానికి మనం చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ 1లో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక చాప్టరు, ఎడ్యుకేషన్ సైకాలజీ అనేటువంటిది ఒక చాప్టరు, నెక్స్ట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది, ఇవి మెయిన్ చాప్టర్స్ అనమాట అండి. దాంట్లో మరలా మీకు సబ్ చాప్టర్స్ అనేటువంటిది ఉండడం జరిగింది. ఎడ్యుకేషన్ 2లో చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ స్టాండర్డ్స్, కరెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్ ఎడ్యుకేషన్, మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ in the field of education, administration and supervision, generalization, environment education schemes and reforms, Andhra Pradesh perspective in education, history education, teacher empowerment, educational concern in contemporary India, democracy, economics in education, population, అదే రకంగా role of education in view of liberalization, privatization and globalization, దానికి సంబంధించిన ఉన్నది యాక్ట్స్ అండ్ రైట్స్, RTA రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది దీనికి 2009 దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, చైల్డ్ రైట్స్ ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్స్ అనేటువంటిది కూడా నేను వీడియో చేయడం జరిగింది అనమాట అండి. దాని లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, అదే రకంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరిగిందండి. మన సోము కాంపిటేటివ్ గైడెన్స్లోకి వెళ్తే మీకు ఈ వీడియోస్ అన్ని మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ అన్ని మీకు అందులో పొందుపరచడం జరిగింది అనమాట అండి. అదే రకంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుందని తెలపడం జరిగింది అనమాట అండి. 60 మినిట్స్ డ్యూరేషన్లో 100 మార్క్స్ అనేటువంటిది ఇస్తారు. జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట అండి. SC, ST, PH వాళ్ళు 30 మార్క్స్, BC వారికి చూసుకున్నట్లయితే కనుక 35 మార్క్స్, OC వారికి 40 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. దీంట్లో కంపల్సరీ మనం పాస్ అవ్వాలనేటువంటిది వాళ్ళు తెలపడం జరిగింది అనమాట. మొత్తం పార్ట్ A, పార్ట్ B కింద దీన్ని డైవర్సిఫై చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. పార్ట్ Aలో చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది మీకు అందులో పొందుపరచడం జరిగింది. అదే రకంగా లినక్స్, మ్యాక్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానికల్ మెయిల్, వరల్డ్ వెబ్, డబ్ల్యూకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. పార్ట్ Bలో చూసుకున్నట్లయితే కనుక ఆఫీస్ సూట్, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ MS ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద MS ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్ అనేటువంటి దాని ఇన్ఫర్మేషన్తో పాటుగానే మనకి వర్డ్ ప్రాసెసింగ్, MS వర్డ్, అదే రకంగా స్ప్రెడ్ షీట్ అనేటువంటిది, ఎక్సెల్ షీట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగానే ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇది పార్ట్ A, పార్ట్ B అనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, దాంట్లో మనం చూసుకున్నట్లయితే 20% ఆఫ్ టోటల్ మార్క్స్ రావాలి. నెక్స్ట్ ప్రిపరేషన్ మోడల్, అంటే మనం రాస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి మార్క్స్ వెయిటేజ్ అనేటువంటిది మనకి ఇందులో వేయడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఉంటున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఎగ్జామినేషన్ అంటే ఏదైతే APPSC నుంచి వచ్చినటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. దీన్ని గుర్తుపెట్టుకోనండి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి January 9th స్టార్ట్ అవుతుంది, January 29th కల్లా ఎండ్ అయిపోతుంది. పే స్కేల్ అనేటువంటిది ది మోస్ట్ హైయెస్ట్ పే స్కేల్ అనమాట అండి. గ్రూప్ 1 క్యాడర్తో పాటుకున్నటువంటి సమాన హోదా కలిగినటువంటి పోస్ట్. మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో తప్పకోకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. మీకు మంచి భవిష్యత్తు అనేటువంటిది దీని ద్వారా రావడం జరుగుతుంది అనమాట. మీరు ఇంకా మన చూస్తున్నటువంటి ఆడియన్స్లో ఎవరైనా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చండి. మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూడనట్లయితే కనుక మన ఛానల్లో చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.